ఉన్న బండి ఆడుందా అని చెప్పి నన్ను ఎందుకు లేరా వచ్చి చూసేసరికల్లా ఈ అవతల నుంచి కనపడింది. నేను అనుకున్నాగా అక్కడనే ఉన్నాడేమో అనుకున్నా, పుట్టలనే ఉండొచ్చు, అవతల పక్క ఉన్నట్టేమో అనుకున్నా. అయితే గురవారెడ్డి పేదనాన్న కాడికి పోయి చెప్తే ఇక ఆయన వెళ్ళే టైంకి వెళ్తాడు, ఇప్పుడు మనం అనుకుంటే కాదు అని అంటే నాకు మొన్న జాబ్ వచ్చిందిగా, జాబ్ వచ్చిన తర్వాత ఇంకా నాకు సంబంధం లేదు అంటే మళ్ళీ కళ్ళకి వచ్చింది. కళ్ళకి వచ్చిన తర్వాత నాకు సంబంధం లేదని చెప్పి నిన్న వచ్చి దండం పెట్టిన. నేను ఒక్కడిని అంటే ఏం చేయను, ఎవరికి చెప్తే ఎవరు నమ్ముతారు నా మాట అని చెప్పి దండం పెట్టుకొని పోయినా. పోగానే జ్వరం వచ్చింది. ఇంకా భరత్ వచ్చిండు, సూదులు వేసిండు. ప్రతి సంవత్సరం శివరాత్రికి ఉపవాసం ఉండి జాగారం చేయడం అలవాటు. అయితే ఇక ఈ సంవత్సరం ఎట్లయితుందో మరి, జ్వరం వచ్చి ఇట్లా ఇంత జ్వరం ఉండే ఎట్లా అని చెప్పి నేను అనుకుంటా పండుకుంటే ఒకవేళ తగ్గితే నేను వచ్చి దండం పెట్టుకుని వస్తా, కొబ్బరికాయ కొట్టి వస్తా అని చెప్పి దండం పెట్టుకొని పండుకున్నాను. పొద్దున కల్లా జ్వరం తగ్గింది, వచ్చి కొబ్బరికాయ కొడదామని చెప్పి అవతలకు వచ్చి ఆడ కొబ్బరికాయ కొట్టినా. అట్నుంచి పోతుంటే సూర్యకిరణాలు పడుతున్నాయి ఆడ. ఏందబ్బా ఇప్పుడు ఎప్పుడు లేనిది డిఫరెంట్ కనబడుతుందని చెప్పి ఈ గుండు కాడికి వచ్చి ఆ బండ మించి చూస్తే సూర్యకిరణాలు మంచిగా పడుతున్నాయి. అయితే వచ్చి ఫస్ట్ ఇక్కడ కనబడ్డదేమో అని చెప్పి ఆ కట్టె తీసుకొని ఈడ గెలిగించిన తర్వాత ఈడ లేదు, అటువైపు ఇట్లా అనేసరికల్లా నల్ల ట్రాయ్ కనబడదు. అట్లా చూసి అవతల పక్క ఏంది నల్ల ట్రాయ్ కనబడుతుంది అని చెప్పి అదే కదా అని చెప్పి ఆ మట్టి పల్లె తీసేసరికల్లా అది ఆ నామాలు కనబడ్డాయి. ఇంకా ఏమున్నాయో దేవుళ్ళు అవి దాంట్లో లోపల ఉండి ఇప్పుడు మనకు ఒకటే కనబడుతుంది, ఇంకేమైనా ఉన్నాయో లేవు. కానీ నాకు తెలిసి అంటే శివుడున్న కాడ అమ్మవారి విగ్రహాలు అవి ఉంటాయి కదా, ఏమైనా ఉంటే ఉండొచ్చునేమో, మరి మనకేం తెలుసు.